బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సింగరేణి మెడికల్ కాలేజీకి చెందిన 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఓ స్నేహితుడి బర్త్డే పార్టీ ముగించుకుని అనంతరం ఓ రెస్టారెంట్లో వీరంతా డిన్నర్ చేశారు. హాస్టల్ కు తిరిగి వచ్చిన తర్వాత విద్యార్థులకు వరుసగా వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన కళాశాలల సిబ్బంది వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికోల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ రోజు మా హాస్పిటల్లో స్టూడెంట్స్ కాలేజ్ నుంచి 11 స్టూడెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 11 మెంబర్స్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని బయట ఫుడ్ తెచ్చుకొని హాస్టల్లో తిన్నారు. దానివల్ల వీళ్ళకి వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ వచ్చింది. సో ఫుడ్ పాయిజనింగ్ అయిన వల్ల వీళ్ళు సిక్ అయ్యారు. అందరు స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి సీరియస్నెస్ లేదు. సో అందరికి ట్రీట్మెంట్ జరిగింది. సో ఈ 11 మెంబర్స్ కూడా కేరళ డిస్ట్రిక్ట్ వాళ్ళు. సో వాళ్ళు ఫంక్షన్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకొని ఫుడ్ బయటది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సో ఒకటే నేను కోరేది ఏంటంటే రైనీ సీజన్లో అందరూ జాగ్రత్తలు పాటించాలి, బయట ఫుడ్ మాత్రం తీసుకోకుండా చూసుకోవాలి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సింగరేణి మెడికల్ కాలేజీకి చెందిన 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఒక స్నేహితుడి బర్త్డే పార్టీ ముగించుకుని అనంతరం ఓ రెస్టారెంట్లో వీరంతా డిన్నర్ చేశారు. హాస్టల్కు తిరిగి వచ్చిన తర్వాత విద్యార్థులకు వరుసగా వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన కళాశాలల సిబ్బంది వారిని వెంటనే హుటాహుటీన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికోల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మెడికోల పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ రాణి. ఏదైతే నిన్న రాత్రి సమయంలో ఇక్కడ మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో సంబంధించిన రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు, మెడికల్ చేస్తున్న విద్యార్థులకు వాళ్ళ స్నేహితుని బర్త్డే సందర్భంగా నిన్న కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేసి అక్కడే హాస్టల్లో అంత సంబరాలు కూడా జరుపుకున్నారు. అయితే ఈ 11 మంది విద్యార్థులు ఈ కేక్ కట్ చేసుకున్న అనంతరం వాళ్ళు భోజనాలు చేద్దామని చెప్పేసి అవుట్స్కట్ అంటే బయటకి వెళ్ళి ఒక ప్రైవేటు హోటల్లో భోజనం చేసి వాళ్ళు తిరిగి రాత్రి 9:30 గంటల ప్రాంతంలో దాదాపు అంటే 10 గంటల సమయంలో వాళ్ళకి తిరిగి వచ్చిన తర్వాత వాంతులు, విరోచనాలు కావడంతో ఒక్కసారిగా 11 మంది విద్యార్థులకు ఈ అవస్థ అస్తవ్యస్తంగా కావడంతో ఇటు హాస్పిటల్కి సంబంధించిన ఏదైతే విద్యార్థులకు సంబంధించిన అక్కడ ఉపాధ్యాయులు కానీ అప్పటికప్పుడు వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా జరిగింది. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం వారందరూ కొంత క్షేమంగానే ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటిది కాలేదు. వాంతులు, విరోచనాల వల్ల కొంత ఫుడ్ పాయిజన్ అయినట్టు మాత్రం తెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ వీళ్ళు 11 మంది విద్యార్థులకు మరి తీసుకొచ్చిన కేక్ ద్వారా మరి ఈ ఫుడ్ పాయిజన్ అయిందా, లేక ఏదైతే అవుట్స్కట్ లో వీళ్ళు బయటకు వెళ్ళడం, భోజనాలు చేయడానికి ఏదైతే మన కాలేజ్ ఆవరణలో ఉండాల్సిన వీళ్ళు ఇటు అవుట్స్కట్ కు మరి ఎలా వెళ్ళారు, పర్మిషన్ ఎలా ఇచ్చారు అని చెప్పేసి కొంత తెలుస్తుంది. కానీ అక్కడ ఏదైతే కాలేజీకి సంబంధించిన ఆర్ఎంఓ మాత్రం కృపాపై మొత్తం హాస్టల్లోనే తీసుకొచ్చి వాళ్ళ ఫుడ్ బయట నుంచి తీసుకొచ్చుకుని హాస్టల్లో తిన్నారని చెప్తున్నారు. కానీ అక్కడ విద్యార్థులు మాత్రం మనకు తెలిసిన ప్రకారం, విద్యార్థులు మనతో చెప్పిన ప్రకారం వాళ్ళు బయటనే తిని ఇక్కడికి హాస్టల్కి వచ్చినట్టు తెలుస్తుంది. మరి తను ఎందుకు అబద్ధం ఆడుతుందో అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఈ 11 మంది విద్యార్థులకు అవుట్ పోస్టింగ్ అనేది బయటకు పర్మిషన్ ఎలా ఇచ్చారనేది కూడా కొంత ఈ విషయంపై కూడా కొంచెం చర్చకు కూడా వస్తుంది. మరి విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇది ఏదైతే 11 మంది విద్యార్థులకు ఎలాంటి భయం లేకుండా అంటే వారైతే ప్రస్తుతం అయితే కొంత నిలకడగానే ఉన్నారు. ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నది కాబట్టి కొంత సేఫ్ జోన్ లో ఉన్నట్టు అని చెప్పేసి తెలుసుకున్నది. ఎవరికి కూడా ఎలాంటి హాని అయితే జరగలేదని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు కూడా ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా కొంత ఆందోళన చేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రవితేజ.